అందరికీ నమస్కారం. నేనే మీ అనూప్. ఇవాళ క్రైమ్ పెట్రోల్లోని అధ్యయనంలో ఇవాళ ఒక హోస్ట్గా నిలబడి నేను మీతో మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? ఎవరు మీరు? నన్ను వదలండి, వదలండి, వదలమని చెప్తున్నారా? రేప్, గ్యాంగ్ రేప్, మొలస్టేషన్ ఇవన్నీ ఇప్పుడిక్కడ విచ్చలవిడిగా జరుగుతున్నాయి. టీవీ న్యూస్, పేపర్ ఎక్కడ చూసినా ఇప్పుడు ఇవే నడుస్తున్నాయి. రోడ్లో ప్రొటెస్టులు జరుగుతున్నాయి. నేరస్తులు కూడా పట్టుబడుతున్నారు. చేసిన తప్పుకి శిక్ష కూడా పడుతోంది. కానీ ఇది మళ్ళీ ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. ఆడవాళ్లందరికీ జరిగే అన్యాయానికి అసలు అంతు లేకుండా పోతోంది. కోలాపూర్లో 7 గ్యాంగ్ రేప్లు ఇంకా ఒక మర్డర్ కూడా జరిగింది. ఇంతకన్నా మనసును బాధపట్టే విషయం కూడా ఉంది. రాథోడ్, అదంతా బాగా చెక్ చేయి. కాంబ్లే, ఆ ఏరియా అంతా కవర్ చేయి. ఏంటి అక్కడ ఏదైనా దొరికిందా? కోలాపూర్లో గడిచిన 4 నెలల్లో 7 రేపులు, 4 హత్యలు జరిగాయి. హంతకులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. పోలీస్ వాళ్ళు రక్షణ లేకుండా చేస్తున్నారు. బాడీ పోస్ట్మార్టం పంపించునా? వద్దొద్దు పాటేల్, ఈ కేసుని క్రైమ్ బ్రాంచ్కి ఇచ్చేశారు. వాళ్ళు చూసుకుంటారు. తర్వాత వాళ్ళు వచ్చేసారా? సార్ 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 ఇది 8వ గ్యాంగ్ రేప్ ఇంకా మర్డర్ కదా. హంతకులకి మీ మీద భయం పోయిందా? మీరేమనుకుంటున్నారు సార్? అదే అంతా మీరే చెప్పేశారు కదా, ఇంకా మేమేం చెప్పాలి? మేము జస్ట్ విచారించి వెళ్దామని వచ్చాం. థ్యాంక్ యూ. పనిచేస్తున్నారా? మీడియాకి పనిచేస్తున్నారా? మీడియా వాళ్ళు అంతా పెద్ద చేసేస్తారు. షిర్కే సార్, గ్లౌస్ ఇవ్వండి. సార్, ఆ అమ్మాయి బాడీ మీద డ్రెస్ ఏమి లేదు సార్, న్యూడ్గా ఉంది సార్. మర్డర్కి ముందు రేప్ జరిగింది సార్. సార్, తల నరికేశారు. మేము ఈ ఏరియా మొత్తం చెక్ చేసాం. తల ఎక్కడా దొరకలేదు. అమ్మాయి ఎవరో గుర్తుపట్టకూడదని తలని నరికి ఎక్కడో పారేసి ఉంటారు. ఛే, ఎవరు పర్ఫ్యూమ్ వేసుకున్నారు? మీరు వేసుకున్నారా? లేదు సార్, ఎవరు? పర్ఫ్యూమ్ నేనే వేసుకున్నాను సార్. మా ఆవిడ ఊరికెళ్ళింది సార్. పాత డ్రెస్ వేసుకొచ్చాను సార్. వాష్ చేయలేదు, అందుకనే కొంచెంగా సెంట్ వేసుకున్నాను. సర్వీస్ కి నువ్వేమైనా కొత్త? మీరు స్టేషన్కి వెళ్ళి ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. సార్, ఇప్పుడే ఒక మెసేజ్ దొరికింది. ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఒక అమ్మాయి మొండం దొరికిందంట. నాకు తెలిసి దీని ద్వారా అమ్మాయి ఎవరో కనిపెట్టచ్చు అనుకుంటా. ఓపెన్ ఇట్. సార్, ఇది చూస్తుంటే నాకేమనిపిస్తుందనంటే ఇది నిప్పుతో కాదు, యాసిడ్ పోసారు సార్. నాకెందుకో అక్కడ దొరికిన బాడీకి తల ఇదేనేమో అనిపిస్తుంది. ఒకవేళ ఇది వేరే బాడీ తల ఉండొచ్చు కదా. బాడీ ఇంకెవరిదైనా ఇలా పెట్టుండొచ్చు కదా. DNA టెస్ట్కి పంపించండి, అప్పుడు తెలిసిపోతుంది కదా ఇది ఆ బాడీదా వేరే బాడీదా అని. సార్, మర్డర్ జరిగిన ప్రదేశంలో ట్యాటూతో ఉన్న ఒక బాడీ దొరికింది కదా. దానికి దగ్గరలోనే ఒక స్కూటీ కూడా పడింది సార్. అది ఎవరిదో తెలిసిందా? ఎవరి పేరున రిజిస్టర్ అయిందో అతని కోసం వెతుకుతూ ఉన్నారు సార్. కానీ వాళ్ళు మిస్సింగ్లో ఉన్నారు. ఒకవేళ ఆ బాడీని డంప్ చేయడానికి ఆ బాడీని యూజ్ చేశారేమో. లేదంటే దాన్ని ఎందుకు అక్కడ వదలాలి? సార్, ఆ బ్యాటరీ డౌన్ అయి ఉంది. అందువల్ల అది బహుశా స్టార్ట్ కాలేదేమో. తొందరలో దాన్ని వదిలి వెళ్ళినట్టున్నారు సార్. సార్, ఇది కోడీనగర్ పోలీస్ స్టేషన్లో 2 అమ్మాయిలు మిస్ అయినట్టుగా ఫైల్ అయింది. ఈ 2 అమ్మాయిల బాడీలో అదేవిధంగా టాటూ ఉంది. ఓ డెడ్ బాడీలో ఉన్నట్టుగానే అడవిలో దొరికింది కదా. ఆ 2 అమ్మాయిల డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి సార్. ఆ ఏరియా పేరేమన్నారు? కురుడి నగరా? ఈ చాక్లెట్ మీ ఇద్దరికి.
భోజనం రెడీనా? ఇదిగో రెడీ చేస్తున్నానమ్మా. త్వరగా చెయ్యమ్మా. అక్క నా టిఫిన్. అక్క ఏంటి ఇదంతా? ఎలాంటి డ్రెస్ వేసుకుంటావు? నువ్వు ఎక్కువ మాట్లాడుకురా, నీ పని మాత్రం చూసుకో. ఈరోజు నైట్ టిఫిన్ లేదు, నువ్వు బయట తినేసిరా. మీరేం చేశారండి దీన్ని? ఎంత టైట్గా ఉందో తెలుసా? ఊపిరి ఆడట్లేదు. టైట్గా ఉందా? కరెక్ట్గా ఆది తీసుకునేగా కుట్టాను. ఇది ఎలా టైట్ అయింది మీరు గమనించారా లేదా? నేను పూర్తిగా నీ మీదే దృష్టి పెట్టాను. ఈసారి ఏమైందో తెలియలేదు. సరే పర్వాలేదులే, ఇంకోసారి కొలతలు తీసుకుని కుట్టేద్దాం. ఎక్కడ తిరుగు 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 తిరుగు. త్వరగా వీడియో తీరా. తీస్తున్నాను రా. చాలా సూపర్ ఫిగర్ రామవా. ఇక్కడ కాదు, కరెక్ట్గా అలితులు కొలవాలంటే లోపలికిరా. టిఫిన్ కరెక్ట్ టైం తినమ్మా. సుధా, నువ్వా? ఏంటి సడన్ గా వచ్చేసావు? ఏంటమ్మా? సడన్ గా కాదమ్మా, మీరు పెళ్లిలో ఎక్కువ నగలిస్తారని మాటిచ్చారు కదా, అది మీరు ఇవ్వలేదు కదా. అందుకని నా భర్త రోజు నన్ను హింసిస్తున్నాడు. ఈసారి వాళ్ళు చెప్పేశారు, నగలు తీసుకోరాకపోతే నువ్వు. ఏంటి? నీ వాటా నీకు ఇచ్చేశాను కదా. ఇప్పుడు ఉన్నది సుమన్కి సంబంధించింది. మొత్తం దానికేస్తే దీనికి ఎవరు పెళ్లి చేసి పెడతారు? నాన్న, తనకి ఇంకా పెళ్లి కాలేదు కదా. ఈ లోపు నా జీవితం నాశనం అయిపోతే పర్వాలేదా? నాన్న, అక్కకే నగలివ్వండి, నాకే వద్దు. నా పెళ్లికి వరకట్నం అంతా నేనేమివ్వను. సుమన్, ఇలా చూడు, నువ్వు తప్పితే ఇంకొక అమ్మాయి కూడా నాకుంది. తనకి చదివించి తనను పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకే ఉంది కదా. నాన్న, మీరు నా గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తారు. నేను మాత్రం నీ కూతుని కానా? మీరే నీ చేతి గుండా చంపేసేయండి. నువ్వు సుమను మాట్లాడేది చూస్తుంటే మిమ్మల్ని చంపేయాలనిపిస్తుంది నాకు. త్వరగా కానివ్వండి, అర్థమైందా? పని బాగుండాలి, భలే ఉండాలి. సుమను, నీకు ఈ కలర్ అయితే అబ్బో అదిరిపోయింది అనుకో. నువ్వు ఎప్పుడు ఇలాగే బట్టలు వేసుకుని అదిరిపోవాలనుకో. అరే ఏంటని చెప్పాలి? అక్క వల్ల అవమానం జరిగింది. అక్కడ ఏదైతే చెప్తున్నారో తెలుసా? నాన్న చనిపోయిన తర్వాత అక్క మొత్తం మారిపోయింది. తను మాట్లాడే మాట, వేసుకునే బట్టలు మొత్తం మారిపోయింది. ఎలాగో నువ్వు వింటూ బాగున్నాను. సరే సరే వెళ్దాం, నేను తర్వాత కలుస్తా. అమ్మా, వచ్చేసావా? కాళ్ళు చేతులు కడుక్కో, టీ చేసిస్తాను. అరే సుమన్, ఇలా చూడమ్మా. ఈ ఫోటో కొంచెం నువ్వు చూడు. 2 రోజుల తర్వాత ఈ కుర్రాడు నేను చూడటానికి వస్తాడు. బాగా అందంగా రెడీ అయిపోమ్మా. చాలా బాగుంది నాన్న. మీరు నా జీవితం కాపాడే కన్నా తనకి పెళ్లి చేయాలనుకుంటున్నారు కదా. నాకు ఈ ఇంట్లో ఏ అర్హత లేదనుకుంటా. సుధా, కాస్త నోరు ముస్తావా? నాన్న చెప్పాను కదా, నేను పింటూరు మాత్రమే పెళ్లి చేసుకుంటాను. తనని నేను తప్పించి ఎప్పుడు చెప్పినా పిండి పిండి అంటున్నావు. అదంతా నీకు ఈజీగా కనపడుతుందా? వాడు వేరే జాతికి చేరిన వాడు. టైంపాస్ కి నీతో వాడు ఉంటున్నాడు. తర్వాత నువ్వు వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మన కాలనీనే వాళ్ళు తగలబెట్టేస్తారు. నాన్న, ఇది కులం మతం గురించి పాత చరిత్ర. నేను మీలా ఆలోచించలేదు. నేను పింటూరు మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఖచ్చితంగా తన్నే పెళ్లి చేసుకుంటాను. నువ్వేంటి ఆలోచిస్తున్నావు? నువ్వేనా చెల్లెల గురించి ఆలోచించు. ఇలా చూడు, నేను నీ బాబుని, అందుకే మెల్లగా మాట్లాడుతున్నాను. నాకు మాత్రం కోపం వచ్చిందా? చాలా చాలా గొడవలు అయిపోతాయి, అర్థం చేసుకో. నువ్వు మౌనంగా ఉండు. లోపలికి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. అర్థమయ్యేటట్టు చెప్పు. అక్క, అక్క నిన్నే. ఏంట్రా? ఈరోజు పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికైనా వెళ్తాను, నీకేంటి? అక్క ఇలా చూడు, నువ్వు చేసేదంతా ఆపు.
ఇలాంటి డ్రెస్ అంతా వేసుకోకు. అక్క ఇది పల్లెటూరు, సిటీ కాదు. ఇలాంటి డ్రెస్ వేసుకుని బయటికెళ్తే ఏమంటారు? నా జీవితమే నాశనం అయిపోయింది. నీ కోసం మీ నాన్న కోసం ఇంతవరకు ఉండింది చాలదా? ఇక మీదట నేను ఎలా ఉండాలనుకుంటానో అలాగే ఉంటాను. నువ్వు ఇందులో తలదొర్చుకో. సుధా, ఏం చేస్తున్నావు నువ్వు? నీ ఇంట్లోనే నువ్వు దొంగతనం చేస్తున్నావా? నీకెన్నిసార్లు చెప్పినా నీ బుర్రకి ఎక్కట్లేదా ఏంటి? తీయే, తొందరగా నగలు తీసివో. నగలు తీసి ఇవ్వమని చెప్తున్నాను కదా. రోజు అక్కడ మా ఆయన కొడుతూ ఉన్నాడు నన్ను, కానీ మీరు నాకు సహాయం చేయనంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి వెళ్ళి చనిపోవాలి? నాన్న ప్లీజ్ నగలు అక్కకిచ్చేయండి. ఏయ్, నువ్వు నోరుమి. ఏయ్, తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపో. నీకు పెళ్లి చేసి ఇచ్చాం, మా బాధ్యత అయిపోయింది. తర్వాత ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు. దీపక్, వెళ్ళు. దీన్ని తీసుకెళ్లి స్టేషన్లో వదిలేయి. ఇక మీద ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదు. ఎక్కడికైనా పో. ఎవరు నన్ను వదిలిపెట్టకండి, నేనే వెళ్తాను. వెళ్ళు. పింటూ పింటూ మనం వెంటనే ఏదైనా చేయాలి. రేపు నాకు పెళ్లి చూపులు. నేనేం చెప్పినా నాన్న వినట్లేదు. ఆయన ఖచ్చితంగా నాకు పెళ్లి చేసేస్తారు. పింటూ ఏదైనా చెప్పు, ఏమైంది? సరే సరే, నువ్వేం టెన్షన్ పడకు. నేనున్నాను కదా, చూసుకుంటాను. నువ్వేం దిగులు పడకు. నాన్న, మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి చాలా ప్రయత్నించాను, కానీ మీరు అర్థం చేసుకోలేదు. అందువల్లే నేను పింటూతో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. తిరిగి రాను. నేను వాడినే పెళ్లి చేసుకుంటాను, ఎందుకంటే వాడిని నేను చాలా ప్రేమిస్తున్నా. ఏమండి, నాకేం తెలీదు. నా కూతురు నాకు ఖచ్చితంగా కావాలి. నేను చెప్పేది వినండి, నా కూతురు నాకు కావాలి. సుధా వాళ్ళ ఆయన ఫోన్ చేస్తున్నాడే. హలో, ఏంటది? అలాగంటే సుధా ఇంటికి రాలేదా? సుధా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదంట. ఒకే రోజు ఒకే ఇంట్లోంచి 2 అమ్మాయిలు మిస్ అయినట్టుగా కంప్లైంట్ వచ్చింది. ఆ 2 అమ్మాయిల చేతుల మీద టాటూ ఒకే విధంగా ఉంది సార్. సుమన్ తన బాయ్ ఫ్రెండ్ పింటూని పెళ్లి చేసుకోవడం కోసం ఇంటి నుంచి వెళ్ళిపోయింది. సుధాకేమో అత్తగారింట్లో వరకట్న సమస్య. తను పుట్టింట్లో గొడవపడి భర్త ఇంటికి వెళ్ళింది, కానీ తను అక్కడికి వెళ్ళలేదు సార్. కానీ నాకెందుకో ఇద్దరిని మర్డర్ చేసినారనిపిస్తోంది సార్. మీరు ఒక పని చేయండి, మీరు వెళ్ళి పింటూని తీసుకురండి. తర్వాత వాళ్ళ అమ్మా నాన్నని బాడీ ఐడెంటిఫికేషన్ కోసం తీసుకురండి. ఇలా చూడండి, ముఖం చూడలేము. యాసిడ్ వల్ల ముఖమంతా మాడిపోయింది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ తల ఈ బాడీదా అని సరిగ్గా చెప్పలేకపోతున్నాం. చేతిలో ఉన్న టాటూతోనే గుర్తుపట్టగలం. ఇది నా కూతురు సుమనా లేతే సుధానా? ఇద్దరి చేతుల్లో కూడా ఇటువంటి టాటూనే ఉంటుంది సార్. నాకు తెలియదు, నా కూతురు ప్రాణాలతో కావాలి. వీటన్నిటికీ కారణం మీరేనండి. మా మనిషినా? సార్, మీరు ఎలాగోలాగా మా అమ్మాయిని కనిపెట్టండి సార్. వెతకాల్సిన అవసరం ఏమీ లేదు. పెళ్లి చేసుకున్న తర్వాత 4-5 రోజుల్లో తనే వచ్చేస్తుంది. 1-2 కాదండి, ఇప్పటివరకు మేము 50 కేసులు చూసాం. అనవసరంగా మీరేం టెన్షన్ పడకండి. అలాగే మీ పెద్ద కూతురు విషయం ఉంది కదా, అది కట్నం సమస్యే కదా. కట్నం ఇచ్చామని నేను తీసుకెళ్లి లోపల కూడా పెట్టగలను. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? మా అమ్మాయిలు కనపడకుండా పోయారండి.
మిమ్మల్ని వాళ్ళని కనిపెట్టమని చెప్తే నన్ను తీసి లోపలేస్తానని చెప్తున్నారు. ఏయ్, ఇక్కడ అరవకూడదు. ఇలా చూడు, ఊళ్ళో మెట్రో పనులు చాలా ఆడంబరంగా జరుగుతున్నాయి. మన స్టేషన్ పక్కన కూడా మెట్రో వస్తే బాగుంటుంది కదా. వీళ్ళందరూ ఎవరు? ఇతనే సార్. వీళ్ళ అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ ని మీరే రాశారా? సార్ అదేంటంటే ఎక్కడికి వెళ్ళి వెతికారు? సార్ అది ఫ్యామిలీ మ్యాటర్ అవడం వల్ల వాళ్ళే క్లియర్ చేసుకుంటారని అనుకున్నాను సార్. మనం వాళ్ళకి సహాయం చేస్తామని నమ్మే వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. మీలాంటి వాళ్ళ వల్లే డిపార్ట్మెంట్ పేరే చెడిపోతుంది. అందరూ వేసి చింపుతున్నారు. నీ కేర్లెస్ వల్లే ఆ అమ్మాయి ఇప్పుడు చనిపోయింది. లేకపోతే ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉండేది. వీళ్ళ రిపోర్ట్ని ఓపెన్ చేయి, అప్పుడే నీకు బుద్ధి వస్తుంది. సార్ అది రండి వెళ్దాం. పోలీసులు సరే, సమాజం సరే, ఆడవాళ్ళకి వ్యతిరేకంగా జరిగే అన్యాయాల్ని చూసి చూడకుండా వదిలేయడం వల్లే సమస్యలు వస్తున్నాయి. కానిస్టేబుల్ ఈ మిస్సింగ్ కేసుని సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల ఇది గ్యాంగ్ రేప్, ఒక మర్డర్లో ముగిసింది. పోలీసులు అలాగే గవర్నమెంట్ కూడా ప్రజలు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నారు. సమస్య పెద్దదైంది. పోలీసుల వైపు నుంచి ఇప్పటి వరకు ఎలాంటి క్లూ దొరకలేదు. ఈ కేసు గురించి పోలీసుల దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, అడవిలో దొరికిన ఆ డెడ్ బాడీ ఇంతకీ ఎవరిది? సుధాదా లేదా తన చెల్లెలు సుమందా? ఏంటో తెలియక అయోమయం అవుతున్న పోలీసులు దీనికి కారణం ఏంటో వెతకడం మొదలుపెట్టారు. దీనికి కారణం కొంతమంది కామపిచ్చ లేదా కొంతమంది శత్రువుల. అరే మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారు? ఏం అసలు ఏం పడింది? సార్, ఇక్కడ ఎవరున్నారు? సార్, చెప్పండి. మీకేం తెలుసుకోవాలని ఉంది? ఇంకా మాకే ఏమీ తెలియలేదు. చనిపోయింది సుధానా సుమనా అని మాకే తెలీదు. ఒక అమ్మాయిని వాళ్ళింటి వాళ్ళు కొట్టారు. ఇంకొక అమ్మాయిని ఆ పింటుగాడు ఏదేదో చెప్పి దాని మనసు పాడు చేశాడు. వేరే జాతి వాళ్లే ఇంతే. ఎప్పుడు చూడు మాలాంటి వాళ్ళకి ఇలాగే చేస్తున్నారు. ముందుగా మా అమ్మాయిలతో బాగానే ఉంటున్నారు, దాని తర్వాత వాళ్ళని చంపేస్తున్నారు. ఇప్పుడు ఎందుకని ఇతను కేసుకి జాతి కలర్ పూస్తున్నాడు? మేమందరం రాంబాబుతోనే ఉన్నాం. ఈ నేరం ఎవరు చేసినా సరే మేము వాళ్ళని అసలు ఊరికే వదిలిపెట్టము. తప్పకుండా మేము శిక్షిస్తాము. సార్ మీరు ఎన్న చెప్పాలనుకుంటున్నారా? వెళ్ళండి. సార్, ఏం చెప్పండి సార్, మీ తరపున ఏమైనా చేయాలా? మీరు సార్, పింటూ ఎస్కేప్ అయ్యాడు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాం, కానీ తను తప్పించుకున్నాడు. ఆ బాడీ సుమంద్ అయితే ఖచ్చితంగా వాడు ఎస్కేప్ అయి ఉంటాడు. అదే ఆ బాడీ సుధాద్ అయితే వాళ్ళ ఇంటి వాళ్ళకి భయపడి వాడు ఎక్కడో దాక్కుని ఉంటాడు. వాళ్ళ అత్తగారింట్లో ఏదైనా తెలిసిందా? సార్, సుభా గారి అత్తగారింటికి వెళ్తే తను అక్కడికి రాలేదని చెప్తున్నారు సార్. వాళ్ళ ఇంటికి ఫోన్ కూడా చేయలేదట. నంబర్ కూడా ట్రేస్ అవ్వట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్? సార్, పిఎం రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది. ఏ సార్, పేషెంట్ రిలేటివ్స్ డాక్టర్ని కొట్టినట్టున్నారు. అందుకని అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది సార్. సార్, ఈ స్ట్రైక్ కంప్లీట్ అయ్యాకే మనకు రిపోర్ట్ వస్తుంది. ఇలా చూడండి, ఇది గ్యాంగ్ రేప్ కేసు అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇందులో ఇంకెవరైనా ఉండే ఉంటారు. ఇటువంటి కేసులో బయట వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉంది. మీరు పని చేయండి, ఆ సుమన్ ఇంటి పక్క వాళ్ళని కాస్త కనుక్కోండి. తను పనిచేసిన ఫ్యాక్టరీలో కూడా కనుక్కోండి. ఏదైనా సస్పీషియస్గా అనిపించిందంటే లేపేయండి. ఓకే సార్. ఎప్పుడు చూసినా ఇక్కడ కుర్రాళ్ళు రద్దీగానే ఉంటుంటారు సార్. పని పాట ఏం లేదు, ఖాళీగానే ఉంటారు. ఇటువైపు వెళ్లే ఒక్క అమ్మాయిని కూడా వదలరు, కెలుకుతూనే ఉంటారు. ఇప్పుడు కూడా ఒక అమ్మాయి చనిపోయింది కదా, అదే సుమన్. ఆ అమ్మాయి కూడా ఇటువైపే వెళ్ళేది, తన్ని కెలుకుతూ ఉండేవాళ్ళు. రే, బెట్ వేసుకుందామా? 500 రూపాయలు. అక్కడ అమ్మాయి వస్తుంది కదా, తనని ముట్టుకుని రాపో. నేను నీకు 500 ఇస్తాను. ఊరికే టచ్ అవ్వాలి అంతే కదా. ఏంట్రా అర్థమైందా? వెళ్ళు. పదం వెళ్దాం. ఇప్పుడు చూడు ఎలా టచ్ చేస్తాను. ఎవరా నువ్వు? సారీ అండి, పొరపాటుగా జరిగింది. ఉన్నటువంటి కాలు స్లిప్ అయింది, అందుకే అలా చేశాను. నేనంతా చంపాలి. సుమన్, పద వెళ్దాం. రే సూపర్, డబ్బులు ఇవ్వరా? చూసావా ఎలా చేశానో? సూపర్ ఫిగర్ రా మావా. ఏ డార్లింగ్, ఏంటి చూడకుండా వెళ్తున్నావు? మాతో వచ్చి మాట్లాడు. నీతో రానా? ఫోన్లో అన్ని తప్పుడు వీడియోలు ఉన్నాయి సార్. అమ్మాయిల గురించి, ఆడవాళ్ళ గురించి ఎన్నో వీడియోలు అప్లోడ్ చేశారు సార్. మమ్మల్ని అందరినీ కొట్టి చంపేయాలి. సార్ క్షమించండి సార్. ఇక నుంచి ఏ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించ, మా మాట నమ్మండి సార్. రే, ఇలా చూడండి రా, ఈ కేసుతో మీకు సంబంధం ఉందని తెలిసిందో జైల్లో మేము ఏం చేస్తామో తెలుసా?
లాఠీతో కొడితే కాలు మీద కొట్టంరా, ఇంకో చోట కొడతాం, అర్థమైందా? షిర్కే, సార్. సుమను సుధా ఎప్పటి నుంచి కనిపించపోయారో ఆ రోజు నుంచి మనకు బాడీస్ దొరికిన ఆ రోజు వరకు ఈ కుక్కల లొకేషన్స్ చెక్ చేయండి. సార్ సుమన్ కాల్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ వచ్చాయి సార్. ఇందులో ఎన్నో విషయాలున్నాయి సార్. సుమన్ ఫోను ఫిబ్రవరి 20వ తేదీన కురిడి అడవికి దగ్గరలో స్విచ్ ఆఫ్ అయింది. అక్కడే ఈ అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. ఇందులో విషయం ఏమిటంటే ఫిబ్రవరి 14న సుమన్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది. ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు కురిడి అడవికి దగ్గరలో వాళ్ళ ఇంటికి దగ్గరలోనే తన ఫోన్ ఉన్నట్టుగా తెలుస్తోంది సార్. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం ఫిబ్రవరి 15వ తేదీ రాత్రే తను కనిపించకుండా పోయిందని చెప్తున్నారు. అంతకు మించి ఇంకేమీ తెలియడం లేదు సార్. మర్డర్ జరగడానికి ముందు వరకు కూడా సుమన్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంది. మరి రామ్ దాస్ మనతో ఎందుకు అబద్ధం ఆడాడు? సార్ ఒకవేళ ఇది పరువు హత్య అయి ఉండొచ్చు. కులం, మతం, జాతి అంటూ వాళ్ళ నాన్నగారే చంపుండొచ్చు. ఒకవేళ ఇది హానర్ కిల్లింగ్ అయితే గ్యాంగ్ రేప్ కాదు. సార్ ఒకవేళ పింటూని కంపల్ చేసి సుమన్ ఇంటికి తీసుకువెళ్ళి ఉండొచ్చుగా, అక్కడ దాచుంచొచ్చుగా. ఒకవేళ వాళ్ళ ఇంటి వాళ్ళు వాళ్ళని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. వాళ్ళు వేరే వేరే కమ్యూనిటీ వాళ్ళు కదా, అందుకనే వాళ్ళు ఇలా చేసి ఉండొచ్చుగా. పాసిబులే. సార్ నేను సుమన్ కాల్ రికార్డ్స్ చెక్ చేశాను. పింటూతో పాటు మరొక అబ్బాయితోనూ ఫోన్లో మాట్లాడేది. పేరు కమలేష్. తన అడ్రస్ కూడా దొరికింది. గుడ్. సరే, సుధా గురించి ఏదైనా తెలిసిందా? సార్ సుధా గురించి ఎలాంటి ఆచూకీ లేదు. తప్పిపోయిన రోజు నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. సరే, ఒక పని చేయండి. సుమన్ లాస్ట్ లొకేషన్ ఎక్కడ చూపిస్తుందో అక్కడికి మన టీంని పంపించండి. అక్కడ మొబైల్ దొరుకుతుందో చూడండి. ఆ తర్వాత రాణి మీరు ఒక పని చేయండి, సుధా మొబైల్ లొకేషన్ ట్రేస్ చేయండి. చివరిగా అది ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిందో అక్కడికి వెళ్ళి మీరు వెతకండి. మీరు వచ్చేలోపు నేను కమలేష్ని కనుక్కుంటాను. సుమన్ అమ్మా నాన్నని విచారించండి. వాళ్ళెందుకు మనతో అబద్ధం ఆడారో కనుక్కోండి. సార్ లొకేషన్ బట్టి చూస్తే ఈ చోట చూపిస్తుంది. ఈ ఇల్లు అయ్యి ఉండొచ్చు. రండి వెళ్దాం. చెప్పండి, మీరెవరు? నీకు సుధా తెలుసా? లేదే. అయితే తన ఫోన్ మీ ఇంట్లో ఎందుకుంది? దొంగతనం చేసావా? లోపలికి వెళ్ళి చెక్ చేయండి. మీనాక్షి ఎవరు? మేడం, అది నా మెట్టినింట్లో కట్నం అడిగి చాలా హింసిస్తున్నారు. పుట్టింట్లో కూడా నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. అందుకనే ఆ రోజు నైటే నేను బయలుదేరి వచ్చేసాను. ఎవరికి నా మీద ఎలాంటి శ్రద్ధ లేదు. అందుకని నేనేమనుకున్నానంటే అందరినీ వదిలేసి చాలా దూరం వచ్చేయాలని, అప్పుడే నా వాల్యూ తెలుస్తుందని. అందుకని నా ఫ్రెండ్ ఇంటికి వెతుక్కుంటూ వచ్చేసాను. చెప్పమ్మా. సార్ సుధా ప్రాణాలతో ఉంది. ఫ్రెండ్ ఇంట్లో మోరిడాలో. సుధా బ్రతికే ఉందంటే ఆ బాడీ సుమన్ దై ఉంటుంది. ఏంటని చెప్పాలి సార్? సుమన్ చాలా మంచి అమ్మాయి సార్. తను పింటూని ప్రేమించింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పింది. అయినా ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదు. వాళ్ళేంటంటే అక్కడ డబ్బులు తీసుకుని అతన్ని ఫోర్స్ చేసి ఇంకొకరితో పెళ్లి చేశారు. సార్, మీరు నా తమ్ముడు ఏమీ చేయలేదు. మీరు ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు? మేమేదో ఊరికే విచారిస్తున్నాం అంతేగా. సరే మీరు చెప్పండి, సుమన్ వాళ్ళ కుటుంబీకులే వాళ్ళని చంపుంటారా? సార్ అది అతను తన కుటుంబాని కోసం ఎప్పుడు చిరస్థాయిగా ఉంటాడు సార్. అతను వెళ్ళి మర్డర్ చేస్తాడంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. అది కాకుండా నాకేమనిపిస్తుందంటే ఫ్యాక్టరీ మేనేజర్ శంకరే ఇలా చేసి ఉంటాడు. శంకర్ ఎందుకు చంపాలి? అరే అరే ఏమైంది? నన్నే కొడతావేంటి నువ్వు? కొట్టు, కొట్టవే, నన్ను కొట్టు, కొట్టు కొట్టు కొట్టు, బా కొట్టు. ముందు నీ బాబుకి నేను డబ్బులు పడేస్తాను, అప్పుడు బాగుంటుంది. ఆ తర్వాత నేనేం చేస్తాను నువ్వే చూస్తావుగా. ఏంటా చూపు? ఏంటా చూపు? మీ బాబు ఎలాంటి వాడో నీకు తెలుసా? పెళ్లి చేసిస్తానని అల్లుడింట్లో 5 లక్షలు అడుగుతున్నాడే. వాడు కూడా ఇచ్చాడు 5 లక్షలు. నేను ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే అతను నా దగ్గర 6 లక్షలు అడిగాడే. నేను ఇస్తానని చెప్పేశాను. ఇచ్చిన డబ్బులకి ప్రతి రూపాయి నేను నీతో అనుభవిస్తాను, తప్పకుండా చూడు. సార్ అది సుమన్ మాత్రమే కాదు, ఫ్యాక్టరీలో ఉండే చాలా అమ్మాయికి టార్చర్ పెట్టాడు. పాపం తను ఏం చేస్తుంది? డబ్బుతో కుటుంబాన్ని కొనసాగాలంటే ఇదంతా ఇలా జరుగుతుంది సార్. అమ్మా,
సుధా ఎక్కడికి వెళ్ళిపోయావు? నా కూతురు. నీకేం కాలేదుగా? ఆ బాడీ సుమన్ది. సరే, సుమన్ ఇంట్లోంచి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎప్పుడైనా మీతో కాంటాక్ట్ అయి మాట్లాడారా, లేదా ఇంటికి వచ్చి వెళ్ళారా? ఏది దాయకుండా చెప్పండి. లేదు సార్, అదేంటంటే తను కనపడకుండా పోయినప్పుడే నేను తనని ఆఖరిగా చూశాను. కానీ అక్క వచ్చి అరే అరే, నువ్వేం చేస్తున్నావురా? వెళ్ళు వెళ్ళు, లోపలికి వెళ్ళు, వెళ్ళు, లోపల తీసుకెళ్ళండి. చిన్న పిల్లడు కదా సార్, అందుకే. మొబైల్ లొకేషన్ ప్రకారం 17 నుంచి 20 వరకు ఆవిడ మీతోనే ఇక్కడ కురిడి గ్రామంలోనే ఉన్నారు. అది మాత్రమే కాకుండా కాల్ రికార్డుని బట్టి చూస్తే ఆవిడ 17వ తారీఖున మీతో మాట్లాడారు. నేను తనని 15వ తారీఖే చూశాను సార్. తనని తర్వాత సార్ చనిపోయింది నా కూతురు సార్. ఎవడైతే అలా చేశాడో మీరు వాణ్ణి పట్టుకోకుండా. ఏం సార్ ఇదే? మమ్మల్ని హింస పెట్టకుండా హంతకుని వెళ్ళి పట్టుకోండి, వెళ్ళండి. ఇతనెందుకు ఇబ్బంది పెడుతున్నారు? కావాలంటే మీరు ఆ పిండోని వెతికి కనిపెట్టండి. ఆడే ఆ అమ్మాయిని ఎక్కడికైనా తీసుకుపోయి ఉంటాడు. ముందు ప్రేమించినట్టు నటించినాడు, ఆ తర్వాత బాగా యూజ్ చేసుకున్నాడు. నాకు తెలిసినంత వరకు ఆ వ్యక్తులందరూ అలాగే. వీళ్ళెందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఏ కంపెనీలతో సుమన్ పనిచేస్తున్నాడో ఆ కంపెనీలో నేను మేనేజర్గా ఉన్నాను. అరే, ఈయనే శంకర్ అంట. నా కొడక, పనికి వచ్చే అమ్మాయిలతో తప్పుగా నడుచుకుంటున్నావా? ఇది నీకు అసహ్యంగా అనిపించట్లేదు? పేదరికంతో వచ్చే అమ్మాయిల్ని నువ్వు ఆడుకుంటున్నావన్నమాట. ఇక్కడ సింపతి క్రియేట్ చేస్తున్నావా? చేయలేదు సార్. రమ్మంటున్నా కదా. లాక్కోండి, పోదరా, లాక్కోండి. పోదా, పోదరా. అతను మన దగ్గర ఏదో దాస్తున్నాడు. ఒరే హీరో, ఎలా ఉన్నావు? నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. సరే, నేను నీతో కాస్త మాట్లాడాలి. నువ్వు నాతో మాట్లాడతావా? ఈ వద్దు, అక్క ఏమీ చెప్పొద్దని చెప్పింది. అలాగా? చాక్లెట్ తింటావా? సరేరా నా హీరో, నువ్వు సుమనక్క గురించి ఏదో చెప్పాలనుకున్నావుగా. నువ్వు ఏం చెప్పడానికి వచ్చావు? సర్లే గాని, సుమనక్కని ఎవరో చంపేశారని నీకు తెలుసు కదా. ఆవిడ్ని ఎవరు చంపారో తెలుసుకొని వాడికి శిక్ష విధించాలి. అది నా పనే కదా. మరి నేను అడిగింది నువ్వు చెప్పాలి కదా. అంకుల్, అక్క ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళారో దాని నెక్స్ట్ రోజు అక్క నాన్నకి ఫోన్ చేశారు. సుమన్, అమ్మా, నాన్న మాట్లాడుతున్నా. అమ్మా, నేను చేసిన తప్పు ఒప్పుకుంటాను. అవునమ్మా, నేను నీకు పెళ్ళి బలవంతంగా చేసుండకూడదమ్మా. నన్ను నువ్వు క్షమించమ్మా. ఇలా చూడు సుమన్, నువ్వు తిరిగి ఇక్కడికి వచ్చాయి. నువ్వు కూడా వెళ్ళిపోయావు. అలాగే సుధా కూడా కనపడకుండా పోయింది. పోలీసులకి కంప్లైంట్ చేయాలమ్మా. ఇలా చూడమ్మా, మేమిక్కడ చాలా భయంలో ఉన్నాం. నేను నీకు మాటిస్తున్నాను, దయచేసి నువ్వు తిరిగి ఇంటికి వచ్చాయి. ఇలా చూడు, నెక్స్ట్ మంత్ కష్టపడి నేను ఎలాగోలాగా పింటూతో పెళ్లి చేసి పెడతాను. సరే నాన్న, నేను వస్తున్నా. అమ్మా, అమ్మా, సుమన్, సుమన్ ఎక్కడికి వెళ్ళావమ్మా? నువ్వు లేకపోయేసరికి ఎలా అయిపోయిందో తెలుసా? ఎక్కడికి వెళ్ళావమ్మా? ఇలా చెప్పకుండా ఎటువంటి పని చేసావే నువ్వు? నీ ఇష్ట ప్రకారం నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకుంటావా? ప్రేమ దోమ లేకుండా చేస్తాను. ఏం చేస్తున్నారు మీరు? చెప్పండి, వినండి. దగ్గరికి రాకూడదు. మేము ఇదే తెలుసుకోవాలనుకున్నాం. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నారు? ఎవరైనా కొట్టారా ఏంటి? చెప్పండి. వాళ్ళ దగ్గర ఎందుకు అడుగుతున్నారు? నన్ను అడగండి. పోలీసులు మాలాంటి వాళ్ళతో ఎలాగ ఆడుకుంటున్నారో తెలుసా? అది ఎలా ఆడుకుంటున్నారో మీరే చూడండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కొట్టి తిట్టి అబద్ధంగా సాక్ష్యం రాయించుకున్నారు. బాబు చెప్పు నాన్న, వాళ్ళందరికి చెప్పు చెప్పు. అదేంటంటే పోలీస్ అంకుల్ ఏం చెప్పారంటే మమ్మల్ని జైల్లో వేస్తారని చెప్పారు. నాని అక్కని చంపేశారని చెప్పారు. తర్వాత అంకుల్ ఏం చెప్పారంటే, నేను చెప్పినట్టు నువ్వు చెప్పావంటే నీకు గిఫ్ట్ ఇస్తాము అనే కదా అన్నారు. చూసారా చూసారా, ఇదే పోలీసులు చేసే పనండి. సార్, లేదు సార్, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. మేము ఎవరిని కంపల్ చేయలేదు సార్. చట్ట ప్రకారం ఎలా విచారించాలో అలాగే విచారించాం. ఓకే సార్. ఎస్ సార్. సార్
అరే ఏంటయ్యా ఇది, పెద్ద ఆయన మన మీద ఎక్కుతాడేంటి? సుమన్కి న్యాయం దొరకాలనే కదా మనం పోరాడుతున్నాం. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిందా? అది ఇంకా రాలేదు సార్. ఎప్పుడొస్తుందో కూడా చెప్పలేం సార్. డాక్టర్ స్ట్రైక్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఒకవైపు మీడియా, మరోవైపు సీనియర్స్ వాళ్ళ ప్రెషర్, అలాగే మరోవైపు చూస్తే బాధింపబడ్డ వాళ్ళ ఇంటి వాళ్ళ ఆక్రోశం. పోలీసులు తీసుకునే ప్రతి యాక్షన్ కి నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. కానీ పోలీసులు తరచూ ప్రయత్నిస్తున్న వల్ల ఒక కొత్త యాంగిల్ దొరికింది. ఆనర్ కిల్లింగ్ లో ఒక క్లూ. పెద్దయిన అబద్ధం ఆడింది బట్ట బయలైంది. రాట్ ఇస్ అవుట్ ఆఫ్ ద కేజ్. పోలీసుల దగ్గర ఎలాంటి సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా పోయింది. సరిగ్గా అప్పుడే పింటూ ఎక్కడ దాక్కున్నాడో తెలిసింది. దాక్కుంది చాలు, బయటికి రా. రేయ్, నిన్ను. వెళ్ళండి, వెళ్ళండి. రే పింటూ, తలుపు తెరవో, మర్యాదగా తెరవో. రేయ్, చెప్పేది నీకే, నా మాట విను. ఆగరా రే. సార్, సార్ కొట్టకండి సార్. నేనే చేయలేదు సార్. సుమన్ చనిపోయిందనే విషయం నాకు ఇప్పుడే సార్ తెలుసు. దానివల్ల నేను చాలా భయపడిపోయాను. పోలీసుల దగ్గర వాళ్ళ నాన్న ఇంకా ఊళ్ళో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిపోయారు. ఒకవేళ నేను దొరుకుంటే నన్ను చంపేవాళ్ళు. అందుకే నేను దాక్కున్నాను సార్. సార్ నేను చెప్పేది నిజం. నువ్వు చెప్పేదేది నిజం కాదురా. నువ్వు సుమన్ని వాడుకున్నావు, ఆ తర్వాత తన్ని మట్టు పెట్టేశావు. ఒకవేళ నువ్వు చేయకున్నా సరే నీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఈ పని చేశారు. లేదు సార్, అలాంటిదేం లేదు సార్. సుమన్ 17వ తారీఖు తన ఇంటికి వెళ్ళిపోయింది సార్. నాకు మా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నాను. హలో, ఒక్క నిమిషం ఆగండి సార్. కానిస్టేబుల్ మాట్లాడుతున్నాడు. రామ్దాస్ ఇంటి దగ్గర ఎవరో గొడవ పడుతున్నారట. విషయం ఏంటో తనకు తెలియడం లేదు. ఏదో పెద్ద సమస్యలాగే ఉంది. అతన్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పు. ఎందుకు అక్కడికి వచ్చి గొడవ పెట్టావు? అరే ఏంటి సార్ మీరు? సుమన్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాం. రామదాస్ వరదక్షిణ ఇవ్వలేదు, అది పర్వాలేదు. కానీ అందుకు బదులుగా తను ఏమన్నాడంటే, కూతురు చాలా అందంగా ఉంది, తనని పెళ్లి చేసుకోవడానికి అందరూ వరుసగా ఉన్నారు, అందువల్ల ₹1,00,000 ఎక్స్ట్రా అడిగేట్ సార్ ఇచ్చాను. ఇప్పుడు సుమన్ లేకపోవడం నాకు కూడా కాస్త బాధగానే ఉంది. కానీ నా డబ్బులు నేను తిరిగి అడగాలి కదా. మీరు డబ్బు ఇచ్చినప్పుడు సుమన్ పక్కనే ఉన్నారా? అవును సార్, సుమన్ కళ్ళ ముందే నేను ఆ డబ్బులు ఇచ్చాను. సరే వెళ్ళండి. దీంతో ఆ రామ్దాస్ చాప్టర్ క్లోజ్. మన పోలీస్ పవర్ ఏంటో వాడికి చూపించాలి. ఎప్పుడైనా నిజం చెప్పండి. ఏం జరిగిందో అసలు నిజం చెప్పండి. ముందే వాళ్ళకి విషయాలని తెలిసాయి సార్. మా కూతురు సుమన్ ఇంటికి వచ్చింది సార్. మరెందుకయ్యా అనవసరంగా అబద్ధం ఆడావు? నేను ఇప్పుడు చూసిన టెన్షన్ పడతారు సార్. తన ఇంటికి వచ్చిన వెంటనే తనని కొట్టి చాలా చిత్రహింసలు చేశారు. కానీ సార్ తను బయటికి వెళ్ళిపోయినప్పుడు మేము చాలా టెన్షన్ పడ్డాం. మేమేమనుకున్నామంటే అందరూ మమ్మల్ని అనుమానిస్తారని. అందుకే సార్ ఈ నిజాన్ని మర్చిపోయాం. సరే ఇప్పుడైనా నిజం చెప్పు. చివరిగా నువ్వు సుమన్ ఎప్పుడు చూసావు? ఫిబ్రవరి 20వ తేదీన. అవును సార్, ఆ రోజు తను సడన్ గా కనిపించకుండా పోయింది. తను ఇంటికి రాలేదు సార్. సుమన్ అక్క, దీపక్ అన్నయ్య ఉన్నారు కదా, టైలర్ కొట్టుంది గణపత్ నగర్ లో. ఆ వైపుకు వెళ్ళారు. నాతో పాటా? నాతో పాటు ఎప్పుడొచ్చారు? లేదు లేదు సారీ, నీ దగ్గర కాదు, నీ వెనకాల. అవును, ఆ ప్లేస్కి వెళ్ళింది నిజమే, కానీ వాళ్ళు వెనక ఫాలో చేశారని నాకు గుర్తులేదు సార్. అవును సార్, దీపక్ ఆ రోజున వచ్చి షర్ట్ కుట్టాలన్నాడు, కానీ సుమన్ని మేము చూడలేదయ్యా. నాకు తెలిసి సుమన్ దీపక్ వెనకాలే ఇంత దూరం వచ్చి ఆ తర్వాతే కనిపించకుండా పోయింది. అయితే ఆ దీపక్కే తనని చంపుండాలి. కానీ దీపక్ ఎందుకు చంపుతాడు? సార్, ఒకవేళ దీపక్ కోసం సుమన్ బయటికి రావడం నిజమే ఉండొచ్చు కదా సార్. ఒకవేళ సుమన్ ఇంకెవరితో అయినా వెళ్ళిపోయిందా ఏంటి? సార్, సుమన్ పిఎం రిపోర్టు, డిఎన్ఏ రిపోర్టు వచ్చింది సార్. గుడ్ సార్, ఆ బాడీ తల ఆవిడదే సార్. అయితే ఆ బాడీ సుమన్దే. ఐఎమ్ రైట్? రైట్. రిపోర్టు ప్రకారం చూస్తుంటే సుమన్ మర్డర్ ఫిబ్రవరి 26 నుంచి 8 మధ్య జరిగింది. చాలా బలమైన వస్తువుతో దాడి చేశారు, అందుకే మరణించింది. మర్డర్ జరిగిన 3 రోజుల తర్వాత బాడీ దొరికింది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే మర్డర్ చేసాక ఆమె మీద అత్యాచారం జరిగింది. కానీ ఇది గ్యాంగ్ రేప్ కాదు సార్. బాడీని కట్ చేయడానికి ఏదో ఒక ఎలక్ట్రిక్ కట్టర్ని యూజ్ చేయడం జరిగింది. బాడీ మీద లావెండర్ పర్ఫ్యూమ్ ఉంది సార్, అలాగే ఘాట్లు కూడా దొరికాయి సార్. అయితే బాడీని ఒక మూటలో కట్టి అడవిలో డిస్పోజ్ చేశారు.
బాడీలో స్మెల్ రాకూడదని ఆ పర్ఫ్యూమ్ని యూజ్ చేశాడు. ముందు చూసిన వాడికి సార్ దీనికి అతనికి ఈ హత్యకు సంబంధం లేదు. అతను గర్ల్ ఫ్రెండ్ కోసమే అక్కడికి వెళ్ళాడు. సార్ అక్కడ ఎవరూ ఉండకపోవడం కారణంగా కపుల్స్ తరచుగా వస్తూ ఉంటారు. ఒకసారి క్రాస్ చెక్ చేసి అవును సార్, చూడండి. ఆ ఏరియా గురించి ఒక ప్రాజెక్ట్ చేశాను. మన దగ్గర ఒక్క ఎవిడెన్సే ఉంది, లావెండర్ పర్ఫ్యూమ్. బాడీ నుంచి స్మెల్ రాకూడదనే ఎక్కువగా వాడు పర్ఫ్యూమ్ యూజ్ చేశాడు. సరే, మీరు ఒక పని చేయండి, ఆ రోజు లావెండర్ పర్ఫ్యూమ్ని ఎవరు ఎక్కువగా ఎక్కడ కొన్నారని. అత్తర్ పర్ఫ్యూమ్ ఇంకా ఫ్యాన్సీ వస్తువులు అమ్మే షాపుల్లో పోలీసులు తీవ్రంగా వేటలోకి దిగారు ఏదైనా క్లూ కోసం. అందులో సంబంధం ఉన్న అందరింటికి పోలీసులు వెళ్లారు. ఎంత వెతికినా ఏమీ దొరకలేదు. అడవిలో రక్తపు మరకతో ఒక సంచి దొరికింది, అలాగే మొబైల్ కూడా. దాన్ని ఫోరెన్సిక్ కి వెంటనే పంపించారు. ఆ ఫోన్ ద్వారా ఒక విషయం తెలిసింది, సుమన్ ని ప్లాన్ చేసే చంపారు అని. ఇంతకీ సుమన్ ఫోన్లో ఏముండుంటుంది? ఒకవేళ దానికోసమే సుమన్ ని చంపుంటారా? సార్ సుమన్ ఫోన్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్ని చూస్తే, ఫారెన్సిక్ రిపోర్ట్ ప్రకారం చూస్తే అవి పింటూవి కాదు, శంకర్వి కావు, రామ్దాస్ది కాదు. కానీ సుమన్ ఫోన్ చెక్ చేసినప్పుడు అందులో ఒక వీడియో దొరికింది సార్. నాకేమనిపిస్తుందంటే ఈ వీడియోనే మర్డర్ కారణం అనిపిస్తోంది. వీళ్ళని తీసుకురండి. సార్, మమ్మల్ని ఎందుకు సార్ రమ్మన్నారు? సినిమా చూపిద్దామని. ఫిలిం హీరో హీరోయిన్. మీతో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, సపోర్టింగ్ క్యారెక్టర్. ఇదిగో ఇప్పుడు వచ్చేస్తాడు. ఇదిగో వచ్చేసాడు రా సపోర్టింగ్ క్యారెక్టర్. నీ పర్ఫార్మెన్స్ నేను చూశాను. ఈ వీడియో ఫిబ్రవరి 20వ తారీఖు 5 గంటలకి రికార్డ్ అయింది. సుమనే రికార్డ్ చేసింది, అందువల్లే మీరు ముగ్గురు కలిసి తనని చంపేశారు. అది లేదు సార్, నేను నిజం చెప్తున్నాను సార్. ఈ వీడియో విషయం గురించి నాకేమీ తెలియదు సార్. ఈ వీడియో విషయం గురించి సుమన్ అప్పుడే చెప్పుంటే నేను తన దగ్గర క్షమాపణ అడిగేవాడిని. ఇటువంటి విషయానికి నేనెందుకు సార్ చంపుతాను? అవును సార్, నాకు ఈ మ్యాటర్ గురించి ఏమీ తెలీదు. ఇటువంటి వీడియోస్ చూపించి నన్ను ఇరికించడానికి ట్రై చేయకండి. మాకు ఇష్టమే, అందువల్ల మేము ఇలా చేయడంలో తప్పులేదు కదా. దీనికోసం మేము సుమన్ని మర్డర్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చంపావో నేను నీకు చెప్తాను. ఈ వీడియో బయటకు వస్తే మీ పరువు పోతుంది, అందువల్ల చంపేశారు. లేదు సార్, అది సార్ నేనే తప్పు చేయలేదు. నేను ఒక విధవరాల్ని. నా భర్త చనిపోయిన తర్వాత నేను ఒక తోడుని వెతుక్కున్నాను. వీళ్ళిద్దరూ నన్ను చిక్కులు పెట్టారు సార్. నువ్వు ఇష్టపడ్డావు కాబట్టి ఎంజాయ్ చేశావు. అది వాళ్ళ దగ్గర చెప్పొచ్చు కదా. నువ్వు ఇష్టపడే కదా వచ్చావు. అంతా నా మీద వేసేసి నువ్వు మంచిదాన్ని అయిపోతున్నావా? సార్, మేము సుమన్ని చంపితే దానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటుంది కదా సార్. ఉంటే అది చూపించండి సార్. సార్ నేను మీకు సపోర్ట్గా ఉంటాను, కానీ నేనే తప్పు చేయలేదు సార్. మీకు కావాలంటే మీకు సేవ్ చేయడానికి నేను రెడీగా. ముగ్గురిని తీసుకుపోండి. సుమన్ మొబైల్లో ఉన్న ఫింగర్ ప్రింట్ వీళ్ళ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతుందేమో చూడండి, తీసుకెళ్ళండి. ఓవే. గ్యాంగ్ రేప్తో మొదలైన ఈ కేసు ముందు రేప్, ఇప్పుడు అక్రమ సంబంధంతో ముగిసింది. సుమన్ వాళ్ళ అన్నయ్య, ఇక కౌసల్య, ఇంకా కొంతమంది కలిసి చంపిన విషయం ఇప్పుడు బయటపడింది. కానీ ప్రశ్న ఏంటంటే, సుమన్ ఆ వీడియోని ఎందుకు షూట్ చేసింది? దాంతో తను ఏం చేయాలనుకుంది? అది ఇప్పటి వరకు ఒక రహస్యంగా మిగిలిపోయింది. ఫిబ్రవరి 21 సుమన్ చంపబడిన రోజు. 23వ తారీఖు తన డెడ్ బాడీ దొరికింది. ఈ 2 డేట్లుగా మధ్య కొంతమంది సస్పెక్ట్స్ యాక్టివిటీని పోలీసులు డీటెయిల్ గా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టారు. కానీ కౌసల్య, గణపత్, దీపక్ ఎవరు కూడా పర్ఫ్యూమ్ గానీ ఎలక్ట్రిక్ గ్యాజెట్ గానీ అస్సలు కొనలేదు. పోలీసులు జరిపిన ఇన్వెస్టిగేషన్ ద్వారా ఒక భయంకరమైన నిజం బయటకు వచ్చింది. అది కేసుని పూర్తిగా తలకిందులు చేసింది. సార్ 20వ తేదీన కౌశల్ కొడుకు కమలేష్, సుమన్ ఫ్రెండ్ దీపక్ కి పెద్ద గొడవే జరిగిపోయింది సార్. ఎందుకు గొడవ పడ్డారు? సార్ అది వచ్చి, ఆ రోజు నేను కౌశల్య గణపతితో ఇక్కడి నుంచి బయలుదేరాను. పని మీద వెళ్ళేవాడిని సార్. తెలియదు సార్ కమలేష్ మధ్యలో ఎలా వచ్చాడని. సడన్గా గొడవ చేయడానికి మొదలెట్టాడు సార్. రే ఎదవా, నువ్వు నా అక్కతో అఫైర్ పెట్టుకున్నావా? నిన్ను సరే వెళ్ళరా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదేదో చెప్తున్నావు, అబద్ధం చెప్పకరా. నేను ఆ వీడియో చూశాను. అదే ఏ వీడియో? ఇలా చూడు, నువ్వు నీ అక్క గురించి అడిగావు కదా, అలాంటి 100 వీడియోలు దొరుకుతాయి ఇక్కడుండే అందరు మొబైల్లోనే. అర్థమైందా? ఎరా నిన్ను, పోరా. వీడిని తీసుకెళ్ళండి. విన్నారు కదా, సుమన్ ఏ రోజైతే వీడియో తీసిందో
అదే రోజున ఆ వీడియోకి సంబంధించి కమలేష్కి దీపక్కి గొడవ అయ్యింది. అంటే కమలేష్కి వీళ్ళ ముగ్గురి సెక్స్ వీడియో గురించి తెలిసిపోయింది. అవును సార్, ఆ వీడియో విషయం గురించి తెలిసిపోయింది సార్. ఆ రోజు నేను దీపక్తో గొడవ చేసే ముందు సుమన్ని కలిశాను సార్. సుమన్ చెప్పు, ఏం జరిగిందని? సుమన్, నేను చెప్పేది కాస్త విను, ఎందుకు కోపడుతున్నావు? ఏమైంది నీకు? జరిగింది అలా ఉంది, నీకు జరిగితే అప్పుడు తెలుస్తుంది. ఒక వీడియో ఉంది, చూపించనా? ఇలా చూడు. ఈ వీడియోని ఇప్పుడే డిలీట్ చేసే ప్లీజ్. చేస్తాను, కానీ ఇప్పుడు కాదు. ముందు ఈ వీడియోని దీపక్ కనికి చూపిస్తాను. దాని తర్వాత నేను సపోర్ట్ చేస్తారనుకో, తర్వాత తనతో నాకు పెళ్లి జరిగిందనుకో, అప్పుడు ఈ వీడియోని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చూపిస్తా. అప్పుడే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది దీపక్ మా అన్నయ్య మీ అక్కతో ఏం చేశాడు అనేది. ప్లీజ్ ఈ వీడియోని డిలీట్ చేసే ప్లీజ్. సరే ఓకే, కానీ నువ్వు నా కోసం ఒకటి చేయాలి. పింటూ నా ఫోన్ తీయలేదు, నువ్వు తన దగ్గరికి వెళ్ళి చెప్పు నన్ను తన్ని కలవాలని. దాని తర్వాత నేను పింటూ దగ్గర వెళ్ళాను. ఎలాగైనా సుమన్ని కలవమని కంపెల్ చేశాను. అతను నాతో వచ్చాడు. అయినా సార్, ఇంటికి వచ్చి చూసిన వెంటనే సుమన్ లేదు. సుమన్ అక్కడ లేదు. పింటూయే సుమన్ని చంపేసుంటాడు. వాడు అక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. ఇదెందుకు నువ్వు ముందే చెప్పలేదు? సార్, ఆ విషయం గురించి మీ దగ్గర చెప్తే అప్పుడు నేను అక్క వీడియో విషయం మీకు తెలిసిపోయేది సార్. నేను అవమానాన్ని తట్టుకోలేను సార్. అంటే ఆ రోజు పింటూ సుమన్ని కలిశాడా? లేదు సార్, అదంతా అబద్ధం సార్. నేను కమలేష్ని కలిసిన మాట నిజం. ఒక రోజు వాడు సుమన్తో మాట్లాడుతుంటే అలాంటివన్నీ చేయకరా అని చెప్పాను. మా నాన్నగారు కూడా నన్ను బాగా బెదిరించారు. ఆ తర్వాత సుమన్తో ఉన్న కరెక్షన్ కట్ చేశాను సార్. నేను తనని కలవలేదని చెప్తున్నాను కదా సార్. మరి ఎలా సార్ నేను చంపుండగలను? నువ్వు సుమన్ని చంపలేదు కదా, మరి కమలేష్తో ఉన్న ఫ్రెండ్షిప్ ని నువ్వెందుకు దాచావు? అది నేను చాలా టెన్షన్ పడిపోయాను సార్, అందులో మర్చిపోయాను. అయితే అన్నపానీయాలు మర్చిపో, వీడిని బాగా ఉపచరించండి, అప్పుడే వీడికి బుద్ధి వస్తుంది. సార్ 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 ప్లీజ్ సార్ 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 సార్, వాడి నోరు ఇప్పుడు తెరిపించడం అంత సులభం కాదు సార్. మనం తిని రావడమే మంచిది. నేను భోజనం తీసుకురాలేదు. మరేం ప్రాబ్లం లేదు సార్, ఆన్లైన్లో ఆర్డర్ ఇద్దాం. 20 మినిట్స్లో వచ్చేస్తుంది. చెప్పండి సార్, మీరేం తీసుకుంటారు? నాకెందుకు అతి త్వరలో మీకు ప్రమోషన్ వచ్చేలాగా అనిపిస్తుంది. సరే, ఒక పని చేయండి. ఎంతమంది సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళలో ఎవరైనా ఎలక్ట్రికల్ కట్టర్, పర్ఫ్యూమ్ కొన్నారో అని కనుక్కోండి. ఓకే సార్. నువ్వేమైనా పెద్ద పిస్తా అనుకుంటున్నావా? ఎలక్ట్రికల్ కట్టరు, పర్ఫ్యూము నువ్వు ఆన్లైన్లో కొన్నావు. మమ్మల్ని ఏమో కన్ఫ్యూజ్ చేసి కుక్కలాగా మమ్మల్ని తిరగనిచ్చావు. ఇలా చూడరా, సుమన్ మొబైల్లో నీ ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. మెడికల్ రిపోర్ట్ వస్తే మొత్తం క్లియర్ అవుద్ది రేప్ చేసావా లేదా అని. అందువల్ల మర్యాదగా నిజం చెప్పు. లేదు సార్, నేనేం చేయలేదు సార్. ఏంట్రా? సార్ నేనేం చేయలేదు సార్. సార్ చెప్తాను సార్. సుమన్ పింటూ రాలేదా? ఇలా చూడు సుమన్, వాడిని ఎలాగైనా నేను ఒప్పిస్తాను. అయినా తను చివరిదాకా ఒప్పుకోలేదు. నా దగ్గర ఇవ్వు సుమన్ ప్లీజ్. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. ఏం చేస్తానో చూడు. సుమన్ నేను చెప్పేది విను. సుమన్ మొబైల్ ఇవ్వు. వదిలే ముందు. సుమన్ ఇవన్నిటికీ కారణం నువ్వే. ఇదిగో చూడు, నువ్వు చేసిన తప్పులో ఎంత పాపం ఉంది అంతే పాపం నాకు ఉంది. నేను సుమన్ మొబైల్ని విరగొట్టి దూరంగా విసిరేశాను. తన ముఖంలో గుర్తు తెలియకూడదని దానికోసం దాంట్లో యాసిడ్ పోసి తగలపెట్టేశాను. బాడీని వేరే చోటు తీసుకెళ్లి డిస్పోజ్ చేశాను. అంతకన్నా ముందు డెడ్ బాడీని రేప్ చేశావు. కుక్క చెప్పరా? సార్, నాకు ఇప్పుడు దాకా ఎలాంటి అమ్మాయిని ముట్టుకుని మాట్లాడడానికి ధైర్యం లేదు సార్. అందరూ తమాషా చేసేవాళ్ళు సార్. కామెడీ పీస్, డమ్మీ పీస్ అని చెప్పేవాళ్ళు సార్. తర్వాత అప్పుడు సుమన్, తను చాలా అందంగా కనిపించింది. నేను నా ఫీల్ని కంట్రోల్ చేయలేకపోయాను. దాని తర్వాత వీడి మీద ఛార్జ్ షీట్ వేయండి. సుమన్ ఎంతో స్ట్రాంగ్ అయిన ఒక ఇండిపెండెంట్ అమ్మాయి. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది కామ పిశాచుల వల్ల, దురుద్దేశం ఉన్న వాళ్ళ వల్ల ఇలాంటి అమ్మాయిలు చంపబడుతున్నారు. ఎవరైనా సరే ఒకళ్ళని పూర్తిగా నమ్మే ముందు బాగా ఆలోచించి చూడండి. ఇప్పుడు నేను ఈ ఎపిసోడ్ లో మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. తర్వాత ఇంకొక మంచి ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి.
గుర్తుంచుకోండి, నేరానికి మనకి మధ్య జస్ట్ 1 ఇంచు మాత్రమే గ్యాప్ ఉంటుంది. సురక్షితంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. జై హింద్.